హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ల్యాండింగ్ పేజ్, థ్యాంక్ యూ పేజ్, ఫన్నెల్స్ అండ్ లీడ్ జనరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి? So landing page is the web page where people end up after they click your ad. మన యాడ్ని పీపుల్ క్లిక్ చేసినప్పుడు, యూజర్స్ క్లిక్ చేసినప్పుడు, సో వాళ్ళు ల్యాండ్ అయ్యేది మన ల్యాండింగ్ పేజ్ పైన. అంటే సో మనం ఒక ఫామ్ని మన యాడ్లో ఇస్తామన్నమాట. ఎవరైనా మన యాడ్ని విజిట్ చేసినప్పుడు, మనం గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మనం యాడ్ ఇచ్చినప్పుడు, సో ఎవరైనా ఆ యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరగాలంటే మనకు వెబ్ పేజ్ని ల్యాండింగ్ పేజ్ లాగా ఇస్తామన్నమాట. ఆ వెబ్ పేజ్లో యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, సో ఇట్లా యూజర్ డీటెయిల్స్ మనం ఆ పేజ్లో మెన్షన్ చేసి ఆ వెబ్ పేజ్ని మనం మన యాడ్కి అటాచ్ చేస్తామన్నమాట. యూజర్ ఎప్పుడైతే మన యాడ్ పైన క్లిక్ చేస్తాడో, క్లిక్ చేసిన వెంటనే యూజర్ వెంటనే మన వెబ్ పేజ్ లేదా ఫామ్ అనమాట, దాని మీద ఆ పేజ్లోకి ల్యాండ్ అవుతాడనమాట. సో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి యూజర్ మనం ఏ డీటెయిల్స్ అయితే అడుగుతామో యూజర్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి మనకు ఆ ల్యాండింగ్ పేజ్ని సబ్మిట్ చేస్తారనమాట. దాన్నే మనం ల్యాండింగ్ పేజ్ అని పిలుస్తాం. తర్వాత వచ్చేసి కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ యొక్క కీ ఎలిమెంట్స్ అంటే ముఖ్యమైన కొన్ని ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిటర్మైన్ ఏ గోల్ ఫర్ యువర్ ల్యాండింగ్ పేజ్. మన ల్యాండింగ్ పేజ్కి ఒక గోల్ అనేది ఉండాలి అన్నమాట. సో అంటే మన ల్యాండింగ్ పేజ్ దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్, సర్వీస్ అండ్ ఏదైనా కాంటెంట్ని మనం పర్చేజ్ చేయాలి అంటే మనం దానికి సంబంధించిన మన ప్రోడక్ట్ గురించి కానీ మన సర్వీస్ గురించి కానీ మన గోల్ ఒకటి ఉండాలన్నమాట. అంటే మన ప్రోడక్ట్ని యూజర్ పర్చేజ్ చేయాలి అంటే మనం దానికి ఒక గోల్ని సెట్ చేసుకొని మన ల్యాండింగ్ పేజ్లో ఒక గోల్ అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ప్లాన్ యువర్ లేఅవుట్. మన ల్యాండింగ్ పేజ్ యొక్క లేఅవుట్ అనేది మనం ప్లాన్ చేయాలి. సో ల్యాండింగ్ పేజ్ ఒక మంచి లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూజర్ చూడగానే వెంటనే కన్వర్షన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కలిగించేలాగా మన ల్యాండింగ్ పేజ్ లేఅవుట్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి కీప్ కాపీ ఆఫ్ కన్సైజ్డ్గా మన ల్యాండింగ్ పేజ్ అనేది మనం ఉంచాలి. సో ల్యాండింగ్ పేజ్ అనేది సింపుల్గా ఉండాలి. సో యూజర్కి ఎంకరేజ్డ్గా ఉండాలి. చూడగానే యూజర్ మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేసే విధంగా ల్యాండింగ్ పేజ్ అనేది ఉండాలి అన్నమాట. సో క్రియేట్ క్యాంపెయిన్ స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజెస్. క్యాంపెయిన్ స్పెసిఫిక్ ల్యాండింగ్ పేజెస్ని మనం క్రియేట్ చేయాలి. అంటే మనం ఇచ్చిన క్యాంపెయిన్, సో మన ల్యాండింగ్ పేజ్లో కూడా మనం కొన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో మన యాడ్కి సంబంధించినవి, మన ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ని లేదా ఒక సర్వీస్ని సేల్ చేయాలనుకుంటున్నాం. సో మన ల్యాండింగ్ పేజ్లో యూజర్ డీటెయిల్స్ మాత్రమే అడగకుండా ల్యాండింగ్ పేజ్లో మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ మనం ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నామో అది ల్యాండింగ్ పేజ్లో దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని మనం ల్యాండింగ్ పేజ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక క్యాంపెయిన్ అయితే మనం ఏ విధంగా సెట్ చేస్తామో ఆ విధంగానే మన ల్యాండింగ్ పేజ్ను కూడా మనము సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంకరేజ్ ఏ కన్వర్షన్ విత్ అన్ ఎంటైసింగ్ ఆఫర్. సో మనం ల్యాండింగ్ పేజ్లో ఏదైనా ఒక ఆఫర్ని మెన్షన్ చేయాలి. యూజర్ కన్వర్ట్ అయితే, పర్చేజ్ చేస్తే యూజర్కి మనం ఏదైనా ఒక ఆఫర్ని మన ల్యాండింగ్ పేజ్లో మెన్షన్ చేయాలి. సో మెన్షన్ ఏ సిటిఏ అంటే కాల్ టు యాక్షన్. మనం కాల్ టు యాక్షన్ని మెన్షన్ చేయాలి అనమాట. ఏదైనా ఒక కాల్ టు యాక్షన్ని మన ల్యాండింగ్ పేజ్లో మెన్షన్ చేస్తే ఇప్పుడు మనకు కన్వర్షన్ అనేది సింపుల్గా అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండింగ్ పేజ్ని చూడండి. సో ఇక్కడ ల్యాండింగ్ పేజ్ వచ్చేసి మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ని మనం అడుగుతున్నాం అనమాట యూజర్ నుంచి.
మనకు కావాల్సిన డీటెయిల్స్ని మనం యూజర్ నుంచి అడుగుతున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కాల్ టు యాక్షన్ ఇచ్చామన్నమాట. అండ్ యూజర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కన్వర్ట్ అవ్వడం కోసం. వరల్డ్ క్లాస్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ అని ఇలా. తర్వాత ఇక్కడ ఒక కాల్ టు యాక్షన్ ఇచ్చాము. బూస్ట్ ఆర్గానిక్ ర్యాంకింగ్స్ ద లెగిట్ వే విత్ ప్రొవెన్ SEO స్ట్రాటజీస్ అని ఇక్కడ ఒక కాల్ టు యాక్షన్ని మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా ల్యాండింగ్ పేజ్ యొక్క లేఅవుట్ కూడా చూడండి, సింపుల్గా మంచిగా నీట్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ల్యాండింగ్ పేజెస్ని బిల్డ్ చేయాలి. ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటి? మన యాడ్ పైన యూజర్ క్లిక్ చేసినప్పుడు యూజర్ ల్యాండ్ అయ్యే పేజ్ని మనం ల్యాండింగ్ పేజ్ అని పిలుస్తామన్నమాట. ల్యాండింగ్ పేజ్ యూజువల్గా ఏంటంటే యూజర్ నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి లేదా మన ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ ల్యాండింగ్ పేజెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. తర్వాత థ్యాంక్ యూ పేజ్. ఏ థ్యాంక్ యూ పేజ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పేజ్ ఆన్ ఎనీ వెబ్సైట్. ప్రతి వెబ్సైట్లో ఈ థ్యాంక్ యూ పేజ్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట, ముఖ్యంగా కామర్స్ వెబ్సైట్స్. థ్యాంక్ యూ పేజ్ అంటే దిస్ ఈజ్ వేర్ యూజర్స్ ఆర్ డైరెక్టెడ్ టు ఆఫ్టర్ దే హ్యావ్ ఎయిదర్ మేడ్ ఏ పర్చేస్ ఆర్ వెన్ దే ఫిల్ అవుట్ ఏ సర్టన్ ఆప్ట్ ఇన్ ఫామ్ ఆన్ ది వెబ్ పేజ్. సో థ్యాంక్ యూ పేజ్ అంటే ఏంటంటే యూజర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ పర్చేస్ చేసినప్పుడు లేదా దే ఫిల్ అవుట్ ఏ సర్టన్ ఆప్ట్-ఇన్ ఫామ్. ఫిల్ అవుట్ ఏ ఫామ్ ఏదైనా మన వెబ్సైట్లో మన వెబ్సైట్లో ఫామ్ని ఫిల్అప్ చేసినప్పుడు లేదా ఏదైనా ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ పర్చేస్ చేసినప్పుడు తర్వాత మనకి యూజర్కి డిస్ప్లే అయ్యే పేజ్ని మనం థ్యాంక్ యూ పేజ్ అని పిలుస్తాం. ల్యాండింగ్ పేజ్ అంటే ఏం చెప్పుకున్నామంటే మనం యూజర్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి యూజర్ని మనం ల్యాండింగ్ పేజ్లో ఎంకరేజ్ చేస్తాం. వన్స్ యూజర్ ల్యాండింగ్ పేజ్ని ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేసినప్పుడు మనకి థ్యాంక్ యూ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే యూజర్ ఆ ప్రోడక్ట్ కొన్నందుకు మనం యూజర్కి థ్యాంక్స్ చెప్తూ ఒక పేజ్ని క్రియేట్ చేస్తామన్నమాట. దాన్నే మనం థ్యాంక్ యూ పేజ్ అంటాం. అంటే ఆన్ పర్చేస్ యూజర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత లేదా వెబ్ పేజ్లో ఒక ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత యూజర్కి కనిపించే పేజ్ని మనం థ్యాంక్ యూ పేజ్ అని పిలుస్తాం. సో ఇట్స్ ఎ వే టు ఎక్నాలెడ్జ్ ఫర్ ది ఆఫ్టర్ కంప్లీటెడ్ ది యాక్షన్ ఆన్ ఏ ల్యాండింగ్ పేజ్. సో ల్యాండింగ్ పేజ్లో యూజర్ ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేసిన తర్వాత మనం యూజర్కి ఎక్నాలెడ్జ్ చేస్తామన్నమాట. ల్యాండింగ్ పేజ్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఫామ్ని కానీ ఫిల్ చేశారు, మీరు సో అండ్ సో యాక్షన్ని పెర్ఫామ్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ దట్ అని మనం ల్యాండింగ్ పేజ్లో యూజర్కి ఎక్నాలెడ్జ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండింగ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ, ఇది మనం ల్యాండింగ్ పేజ్ సబ్మిట్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటి కింద we have sent to download your inbox. we have sent the download to your inbox. మనం మీ ఇన్బాక్స్కి మేము డౌన్లోడ్ అనేది పంపించాము అని చెప్తున్నాం. అంటే మేబీ ఏదైనా ఫైల్ని యూజర్ డౌన్లోడ్ చేసుకొని ఉండవచ్చు. సో ఆ డౌన్లోడ్ని మేము పంపించాము ఇన్బాక్స్కి అని చెప్పేసి మనం థ్యాంక్ యూ పేజ్లో యూజర్కి ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ల్యాండింగ్ పేజ్ కాదు, ఇక్కడ థ్యాంక్ యూ పేజ్ అనమాట. సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ థ్యాంక్ యూ పేజ్. సో యాడింగ్ లింక్స్ ఆఫ్ హోమ్ పేజ్. మన వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్కి సంబంధించిన లింక్స్ని మనం ఈ థ్యాంక్ యూ పేజ్లో ఇవ్వాలి అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యూజర్ ఇక్కడితోటి మన వెబ్సైట్ నుంచి బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ మన వెబ్సైట్కి హోమ్ పేజ్కి దీనిపైన క్లిక్ చేసి హోమ్ పేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా యూజర్ అనేవాడు మన వెబ్సైట్ నుండి వెళ్ళిపోకుండా మన వెబ్సైట్లో ఇంకా ఏదైనా వేరే ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసేలా యూజర్ మన వెబ్సైట్లో స్పెండ్ చేసేలా మనం ఈ లింక్స్ ఇచ్చి యూజర్ని
మన వెబ్సైట్లో టైం స్పెండ్ చేసేలా చేయవచ్చు అనమాట. ఎంకరేజ్ యూజర్ నాట్ టు లీవ్ యువర్ సైట్. సో ఈ థ్యాంక్ యూ పేజ్ ద్వారా మనం ఏం చేయగలము, మన యూజర్ని ఎంకరేజ్ చేయొచ్చు. మన పేజ్ని నాట్ టు లీవ్, మన పేజ్ని మన వెబ్సైట్ నుంచి వెళ్ళిపోకుండా మనం మన వెబ్సైట్లోనే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడం కోసం యూజర్ని మనం ఎంకరేజ్ చేయవచ్చు అనమాట. తర్వాత యాడ్ ఫన్నెల్. యాడ్ ఫన్నెల్ అంటే ఏంటి? సో an ad funnel incorporates the concept of a marketing or sale funnel into all stages of the campaign. సో యాడ్ ఫన్నెల్ అంటే ఏం లేదు, మనం ఒక క్యాంపెయిన్ సెట్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి మనకి యూజర్ కన్వర్ట్ అయ్యే వరకు ఏమైతే స్టెప్స్ ఉంటాయో ఆ స్టెప్స్ని మనం యాడ్ ఫన్నెల్ అని పిలుస్తామన్నమాట. సో యాడ్ ఫన్నెల్లో ముఖ్యంగా మనం జనరల్గా 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటి అవేర్నెస్ ఫేజ్. అవేర్నెస్ ఫేజ్లో మనం ఏం చేస్తామంటే ప్రాస్పెక్ట్స్ ఆర్ ఇంట్రడ్యూస్ టు ద బ్రాండ్. మన బ్రాండ్ని అవేర్నెస్ చేసుకుంటాం. మన ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేదా కాంటెంట్కి సంబంధించి మనం ఒక బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇక్కడ చేస్తాం అవేర్నెస్ ఫేజ్లో. తర్వాత వచ్చేసి కన్సిడరేషన్ ఫేజ్. సో ప్రాస్పెక్ట్స్ ఆర్ కన్సిడరింగ్ ఇఫ్ దే రిలేట్ యువర్ బ్రాండ్. మన ప్రాస్పెక్ట్స్ అనేవి మన బ్రాండ్కి రిలేటెడ్గా ఉన్న ప్రాస్పెక్ట్స్ని మనము ఇక్కడ మనం ఏంటంటే కన్సిడర్ చేస్తాము కన్సిడరేషన్ ఫేజ్లో. తర్వాత కన్వర్షన్ ఫేజ్. ప్రాస్పెక్ట్స్ మేక్స్ ఏ పర్చేస్ డెసిషన్. ఇక్కడ ఏంటంటే మన యాడ్లో యూజర్ అనేవాడు ఒక కన్వర్షన్ జరిగే విధంగా మనం ఇక్కడ యూజర్ని కన్వర్షన్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసే స్టేజ్ అనమాట. ఈ ఫేజ్లో యూజర్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అని డెసిషన్ తీసుకునే ఫేజ్ అనమాట ఇది కన్వర్షన్ ఫేజ్. తర్వాత ఎంగేజ్మెంట్ ఫేజ్. ప్రాస్పెక్ట్స్ ఎంటర్ ఇంటూ ఏ రిలేషన్షిప్ విత్ యువర్ యాడ్స్ విత్ యువర్ బ్రాండ్. ఇక్కడ ఏంటంటే యూజర్ అనేవాడు పర్చేస్ చేసిన తర్వాత కూడా మన బ్రాండ్తో అతను ఒక రిలేషన్షిప్ని కలిగి ఉండడం, దాన్నే మనం ఎంగేజ్మెంట్ ఫేజ్ అని పిలుస్తాం. సో యాడ్ ఫన్నెల్స్ అంటే ఏంటంటే మనం ఒక క్యాంపెయిన్ సెట్ చేసాం లేదా ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకున్నప్పుడు మనం దానికి ఒక ప్లాన్ చేసుకుంటాం, కొన్ని స్టెప్స్ అనేవి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఏంటి? అవేర్నెస్ ఫేజ్. అవేర్నెస్ ఫేజ్ అంటే మన ప్రోడక్ట్ సంబంధించి మనం బ్రాండ్ అవేర్నెస్ చేస్తాం. తర్వాత కన్సిడరేషన్, మన బ్రాండ్కి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము మన యూజర్కి డిస్ప్లే చేస్తామన్నమాట. తర్వాత ఏంటంటే కన్వర్షన్ ఫేజ్. ఈ కన్వర్షన్ ఫేజ్లో ఏంటంటే యూజర్ మన ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకునే ఫేజ్ అనమాట. ఫైనల్గా వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ ఫేజ్. ఈ ఎంగేజ్మెంట్ ఫేజ్లో ఏంటంటే మన బ్రాండ్తో యూజర్ అనేవాడు రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో మన బ్రాండ్తో యూజర్కి ఒక అవినాభావ సంబంధం అనేది ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. సో ఇవి మనకి యాడ్ ఫన్నెల్లో ఉండే స్టెప్స్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి ప్రోడక్ట్ యొక్క అవేర్నెస్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో. తర్వాత మనం కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ అన్నమాట. డిజైర్ అంటే ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అనే డిజైర్ ఉండడం. తర్వాత యాక్షన్ పెర్ఫామ్ చేయడం అంటే ఆ ప్రోడక్ట్ని పర్చేస్ అనేది చేయడం అన్నమాట. సో ఇది యాడ్ ఫన్నెల్. తర్వాత వచ్చేసి లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ అంటే ఏంటి? లీడ్ జనరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విత్ ద గోల్ ఆఫ్ టర్నింగ్ దట్ ఇంట్రెస్ట్ ఇంటూ ఎ సేల్. సో లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే ఒక కన్స్యూమర్ అంటే ఒక వినియోగదారుడు లేదా ఒక యూజర్ యొక్క ఇంట్రెస్ట్, మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ని మనము సేల్లోకి మార్చడం.
అంటే యూజర్కి ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ నుంచి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ అంటే పర్చేజ్ చేసే వరకు దాన్ని మనం లీడ్ జనరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది. దాంట్లో మనం కొన్ని ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నాం. యూజర్ మన సైట్కి వచ్చి మన ప్రోడక్ట్ని చూసి తర్వాత ప్రోడక్ట్ని పర్చేజ్ చేసే వరకు, కన్వర్షన్ అయ్యే వరకు ఉండే స్టెప్స్ని మనము లీడ్ జనరేషన్ అని అంటాం అన్నమాట. సో అంటే ఇక్కడ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ సేల్లోకి మారే పద్ధతిని, సేల్లోకి మారే విధానాన్ని మనం ఇక్కడ లీడ్ జనరేషన్ అని పిలుస్తాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ లీడ్ జనరేషన్స్. లీడ్ జనరేషన్లో 2 types లీడ్ జనరేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఇన్బౌండ్ లీడ్ జనరేషన్ అండ్ ఇంకొకటి అవుట్బౌండ్ లీడ్ జనరేషన్. సో ఇన్బౌండ్ లీడ్ జనరేషన్ అంటే SEO అండ్ సోషల్ మీడియా అండ్ PPC, వీటిని మనం ఇన్బౌండ్ లీడ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి అవుట్బౌండ్ లీడ్ జనరేషన్. సో అవుట్బౌండ్ లీడ్ జనరేషన్లో మనం కోల్డ్ కాల్స్, వాయిస్ కాల్స్ అండ్ డైరెక్ట్గా మెయిల్స్ పంపించడం, అడ్వర్టైజింగ్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్, ఈమెయిల్ ద్వారా మనం మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ చేయడం, దీన్ని మనం అవుట్బౌండ్ లీడ్ జనరేషన్ అని పిలుస్తాం. ఓకే గైస్, ఇది ఈరోజు మనం ల్యాండింగ్ పేజ్, థ్యాంక్ యూ పేజ్, యాడ్ ఫనల్స్ అండ్ లీడ్ జనరేషన్ గురించి డిస్కస్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.